కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. హామీలన్నీ నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ పై పోరాటం కొనసాగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 12 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కొంగర్కలాన్లో బీజేపీ సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు కొంగర్కలాన్లో బీజేపీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఇందులో ఎలాంటి అంశాలు అధిష్టానం మీకు సూచించబోతుంది, క్యాడర్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది, ముఖ్యంగా పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఈ విస్తృత సమావేశం ఉందని తెలుస్తుంది. దీంట్లో ఈ సమావేశంలో ఎలాంటి సూచనలు మీకు ఇవ్వబోతున్నారు అధిష్టానం? ఇది భారతీయ జనతా పార్టీ రెగ్యులర్గా జరిగేటువంటి సమీక్ష సమావేశాలు మాత్రమే. ఈరోజు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర వస్తున్న సందర్భంగా మండల స్థాయి అధ్యక్షుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుల నాయకుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేస్, మాజీ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి మరి అంతర్గత మా పార్టీ వ్యవహారం. ఇది ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సమీక్ష కూడా జరగబోతుందని మేము భావిస్తాం. ఎలాంటి అంశాలను బీజేపీ ప్రజల్లోకి మళ్ళీ మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది, వాటికి సంబంధించిన విషయాలు ఏమైనా అధిష్టానం మీకు చర్చించే అంశం అవకాశం ఏమైనా ఉంది ఈ సమావేశంలో? చూడండి, అవన్నీ కూడా రేపు మా మేనిఫెస్టోలో అవన్నీ వస్తాయి. మేనిఫెస్టో ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ఈ రోజు మాత్రం ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగేటువంటి రెగ్యులర్ సమీక్ష సమావేశంగా మేము భావిస్తాం. అసెంబ్లీలో డబుల్ డిజిట్స్ వస్తాయని చెప్పేసి బీజేపీ చాలా ప్రచారం చేసింది. కంపల్సరీ బీజేపీ డబుల్ డిజిట్ సంపాదిస్తామని చెప్పారు. మినిమం 20 నుంచి 30 వరకు సీట్లు వస్తాయని చెప్పేసి బీజేపీ ఆశించింది తెలంగాణలో. కానీ అది జరగలేదు. కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పొరపాట్లు ఏమైనా సవరిదిద్దుకొని పార్లమెంట్ ఎలక్షన్లకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము 12 సీట్లు గెలవబోతా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ టెంపరీ అధికారంలోకి వచ్చినా ఇవన్నీ కూడా 6 నెలల్లో ప్రజలకి వాస్తవాలు బయటకు వస్తాయి, ప్రజలు తెలుసుకుంటారు. తర్వాత రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎంపీ స్థానానికి పోటీ చేసే వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ నుంచి ఏమైనా ఎంపీ స్థానానికి పోటీ చేసే వ్యక్తుల పేర్లను పరిశీలన ఉంచవచ్చు, ఏమైనా అధిష్టానం నిర్ణయిస్తుంది? ఏదైనా అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎంపీ స్థానాలు ప్రతి చోట కాంటాక్ట్ చేయాలనుకున్న వారి పోటీ డెఫినెట్గా ఉంటుంది. మరి ఆ రోజు క్యాండిడేట్ని వారి స్థాయిని బట్టి మరి ఎలిజిబిలిటీని బట్టేసి అది అధిష్టానం క్యాండిడేట్స్ నిర్ణయం చేస్తుంది. దాని తర్వాత రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 12 సీట్లు గెలవబోతుందని ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న కూడా మీరు చూసినట్లయితే అత్యధికంగా మేము గెలిచిన ఈ సీట్లలో మెజార్టీ సెకండ్ స్థానం కూడా మేమే దాదాపు 23 స్థానాల్లో వచ్చాం. కానీ మేము ఎక్కడ కూడా తప్పుగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా తప్పుడు హామీలు మాత్రం మేము ఇవ్వలేదు. ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు అనుకున్నటువంటి కొంతమంది రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ హామీలు నెరవేరుస్తారో ప్రజలే అర్థం చేసుకుంటారు. రేపు రాబోయేటువంటిది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల న్యాయం జరుగుతుందని ప్రజలు ఎప్పుడైతే భావిస్తారో ఆ రోజు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ అగ్రనేతలు ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది? అమిత్ షా గారు వస్తున్నారు, సునీల్ బన్సల్ గారు వస్తున్నారు, సీనియర్ నాయకులు చాలా మంది వస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి బీజేఎల్పీ లీడర్ సమస్య ఇంకా అలాగే ఉంది. అనుకోవచ్చా ఆల్రెడీ మహేశ్వర్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి? భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. అది పార్టీ నిర్ణయం ఏమి ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం, కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఇది బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి. బీజేపీ లీడర్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది అధిష్టానం పరిధిలో ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తృత సమావేశంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఎలా ముందుకు వెళ్ళాలి, దిశానిర్దేశం ఏంటి, ముఖ్యమైన నాయకులు ఎవరు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మరియు రాష్ట్ర జిల్లాల స్థాయి నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేయమని చెప్పేసి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో రాజశేఖరాచారి, బీఆర్కే న్యూస్, కొంగరకలాన్.